వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రాపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం. రైతులు ఎరువుల వాడకం తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. రామంతాపూర్ ల్యాండ్ మార్క్ హోటల్లో పాచిపోయిన తందూరి రోటీలు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండు. అలాగే రెండవది జనాభా దామాష ప్రకారము కులగణన 2027లో కేంద్ర ప్రభుత్వం సెన్సర్ చేస్తానని ప్రకటించింది. దాంట్లో ఓబీసీ కాలం లేకపోవడం వల్ల ఓబీసీలను ఇతరులుగా పెట్టడం అనేది చాలా నిర్లక్ష్యమని ఆ రెండు అంశాలు. మూడవది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు జాతీయ బీసీ దళ తరఫున అధ్యక్షుడు నియమించడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఒక్కసారి ఈరోజు నిజంగా కులాహంకారం ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. భారతీయ సమాజ నిర్మాణంలో చూసుకున్నట్లయితే మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నది అనేది అందరికీ తెలిసిందే. కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగాయి, సామాజిక న్యాయం బీసీలకు దూరమైంది. సామాజిక న్యాయం దూరం కావడం వల్ల దశాబ్దాలుగా చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పొడవునా బీసీలు హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక విముక్తి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చరిత్ర పొడవునా బీసీలు విద్య, ఆస్తి, అధికారం అనే 3 అధికారాలు అత్యధికంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు మాత్రమే. ఈరోజు ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు అర్ధ బానిసలుగా బతుకుతున్నారంటే చరిత్ర ఏం చెబుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు సగటు మనిషికి అందవలసిన కూడు, గుడ్డ, నీరు కూడా అందని పరిస్థితి, దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారంటే అర్థం చేసుకోండి. అదే ఆధిపత్య కులాలు, అదే సమయంలో ఆధిపత్య కులాలు ఈరోజు రాజ్యాధికారంలో ముద్ర వేసుకొని, పాలనలో ముద్ర వేసుకొని, చరిత్రలో ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు. ఓవైపు అణచివేత, మరోవైపు వారు ఉండడం చాలా బాధాకరం. ఈ ప్రశ్న చైతన్యవంతుల్ని వెంబడిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అందించింది డాక్టర్ అంబేద్కర్ గారు, అతిపెద్ద రాజ్యాంగం. సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం. మరి బీసీలకు ఉన్నదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అని ఒక కవి అన్నట్టుగా బీసీలందరూ ఐక్యంగా సంఘటితం కావాలి, మరియు ముఖ్యంగా సంఘటితమై రాజ్యాధికారం వైపు ముందుకు పోవాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకోవాలి, రాజకీయ అవగాహన పెంపొందించుకొని రాజ్యాధికారమే అన్నిటికీ సమాధానం అని సందర్భంగా నేను చేశాను. వాట్ ఎవర్ బయట పెడితే మళ్ళీ మిస్ అవుతాయని చెప్పి నేను ఇలా బ్యాగ్ పెట్టాను. అది కూడా మాట్లాడు. తర్వాత చూడు సార్, వాజ్పేయి కాదు ముఖ్యంగా మైదనే ఎర్ర ఉంటుంది. ఇది ఏమో చెక్కి ఆట వస్తుంది, చెక్కి ఆటతో చేస్తాం. చెక్కి ఆటతో చేస్తాం. వీటిని ఖరాబ్ అవుతుంది. ఏ రోజు కూడా ఖరాబ్ దేవుడిని నేనైతే ఇది ఇప్పుడు పెట్టాను. వాజ్పేయి ఇప్పటిదాకా ఇంకో దండులాగే 2 చెప్పాను. దండులో నారదాం ఇస్తే రుమాల్ తోటి గిరాకీ ఎప్పుడు కొట్టుకొని పెట్టుకుంది. రుమాల్ తోటి అంటే మీకు ఉంటుంది. ఇంత అలాగే గవర్నమెంట్ డబ్బు, మీ ఇరిగేషన్ డబ్బుతోనే కదా మేము వేసింది. 30 లక్షలు పెట్టి అఫీషియల్ శాంక్షన్ కదా, అన్అఫీషియల్ కాదు కదా, నేనే శాంక్షన్ కాదు కదా. వీళ్ళు వచ్చి నన్ను నిలబెట్టి అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నన్నే పిలిచి నేనే కూర్చొని ఆఫీస్కి వచ్చి సార్ రోడ్ ఇస్తాం సార్, మేము కూడా అసోసియేషన్ అందరూ కూర్చోబెట్టి రోడ్ ఇస్తాం సార్, ఈ గుట్ట మొత్తం వల్ల బ్యూటిఫై చేస్తాం సార్, ఇది కూడా అలా ఉంది సార్ అని చెప్పి ఈతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు అయితే డెవలప్ చేస్తుంటే బెంగళూరు నుంచి వచ్చిన ఆయన హైడ్రా కమిషన్ సమక్షంలో కూర్చొని డిసైడ్ చేసినాం. ఈ 10 రోజులలో ఇది ఒక పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయిందని చెప్పి దాని ఇలా కాపాడడానికి వీళ్ళు చేసిన కుట్ర. ఇది ఆలోచన చేసుకోండి. గుండూరు వాటర్ ఫాల్ లాగా చేస్తారని చెప్పినారు. ముంగటి ఇంకోటి మొన్న రీసెంట్గా పోయినప్పుడు
ఫెన్సింగ్ చేసి లోపలికి రోడ్ ఇస్తాం. ఎట్లా సార్ రోడ్ ఇలా? ఎంతవరకు లోపల ఎట్లా వేస్తారు? లోపల ఎట్లా వేస్తారు? బయట నుంచి రాను మళ్ళీ లోపల ఎట్లా వేస్తారు? నడవడానికి ఉంటుంది అది. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం. న్యాచురల్ ఫార్మింగ్ మేళా 2026 కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా. ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్, మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రోమో కానీ, పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకి పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం. అంటే నాకు ఫార్మింగ్ మీద పెద్ద ఐడియా లేదు. దాదాపు వాళ్ళతో 7-8 మీటింగ్లు కూడా పెట్టాను. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి, బోల్డని కార్యక్రమాలు. విజయవాడ అంటేనే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం 2 ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య మేమందరం సమావేశం అయిపోయింది. 5 డిపార్ట్మెంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో రైతులకి అవేర్నెస్ సరిగ్గా ప్రాపర్గా వెళ్ళట్లేదు, ఏం చేద్దామని అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏంటంటే కేశినేని ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ దాదాపు 1250 మంది డాక్రా మహిళల్ని హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. చాలామంది ఇక్కడ కూడా స్టాళ్ళు పెట్టారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రైతుల కింద ప్రతి మండలంలోనూ ఒక సదస్సు, 16 మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో, 16 మండలాల్లో కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికల్లా ప్రతి మండలంలోనూ 3 రోజులు ఈ విధంగా ఒక చక్కటి సదస్సు ఏర్పాటు చేయాలి. ఆ సదస్సులో ఎక్కడెక్కడ ఉన్న శాస్త్రవేత్తల్ని, ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్పర్టైజులు లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మధ్యాహ్నం దాకా ఒక సెషన్, వాళ్ళతో ఇంటరాక్షన్, మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ విజిట్, రెండో రోజు ఎవరైతే ఈ రంగాల్లో ఇప్పుడు అక్కడ ఏ క్రాప్ గురించి అయితే వీళ్ళు చెప్పారో ఆ రంగాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్లాలని మేము అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మండలంలోనూ 3 రోజుల్లో 20 గ్రామాలు ఉంటే 20 గ్రామాలు, ప్రతి గ్రామం నుంచి 5 రైతుల్ని సెలెక్ట్ చేసుకుంటాం. 5 డిపార్ట్మెంట్లతో కూడా కూర్చుని 5 రైతుల్ని సెలెక్ట్ చేసుకుని, అంటే ఒక్కొక్క సదస్సులో 100 మంది రైతులు, ఆ మండలానికి సంబంధించిన రైతులు ఉండాలి. ఈ లోపల డిపార్ట్మెంట్ వారిని కూడా ఒకటే కోరా, అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ ఏంటి, అక్కడికున్న సాయిల్ ఫెసిలిటీస్ ఏంటి, ఏ విధమైన క్రాపులకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఉన్న క్రాప్స్ ఏంటి, రేపు రాబోయే కాలంలో ఏ క్రాప్స్ వేస్తే బెనిఫిట్గా ఉంటుంది అనేది కూడా ఈ సదస్సుల లోపల ఒక ఎడ్యుకేషన్ ఒకటి రెడీ చేయమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. అది ఇంకో 20 రోజుల్లో నాకు తెలిసి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.